ఈ అసోసియేషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా హక్కులను కాపాడుకోవడం, తర్వాత ఈ ట్యాక్స్లు గవర్నమెంట్ చేసేటి, మాకు గవర్నమెంట్ వర్క్స్ తోటే సంబంధాలు, వాటికి మేము ఎస్ఎస్ఆర్ మీటింగ్లు కానీ అవన్నీ మేము వాళ్ళ ఆ కమిటీలలో ఉండి మా హక్కులను కాపాడుకోవడానికి ఈ ముఖ్య ఉద్దేశము. కానీ ఇప్పుడు ఏంటంటే పేమెంట్లో కొరకు ఉద్యమం చేయవలసిన పరిస్థితి ఏర్పడ్డది. 10 సంవత్సరాల నుంచి అనుభవించి ఉద్యమానికి తెర లేపింది. అంటే ఒక్కొక్కరు ఏ పరిస్థితిలో ఉన్నారు కదంటే, మొన్న నాగర్ కర్నూల్లో ఒక కాంట్రాక్టర్, R&B కాంట్రాక్టర్, ఆయనకు ప్లాంట్ ఉంటుంది, రెడీమిక్స్ ఉంటుంది, ఉరి వేసుకొని చనిపోయాడు. అంటే ఉరి వేసుకోవడం అంటే ఎంత శిక్ష తనకు తనే వేసుకున్నాడు అంటే, గవర్నమెంట్ చేసిన తప్పుకు అప్పులు భరించలేక ఉరి వేసుకున్నాడు అంటే ఇక మీరు ఆలోచించండి మా పరిస్థితి ఏ రకంగా ఉందో. ఆదిలాబాద్లో చాలామంది చనిపోయారు. చనిపోయినాక ఒక నిర్ణయానికి వచ్చినాం. ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టవలసిన అవసరం ఎందుకు వచ్చిందంటే, మొన్న సెక్రటరియట్లో చీఫ్ సెక్రటరీ గారిని కలిసాము, రిప్రజెంటేషన్ ఇచ్చాము, ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ ఇచ్చాము, ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కొరకు వెయిట్ చేస్తున్నాము. 18వ తారీఖు చెలో హైదరాబాద్ అనే ఒక కార్యక్రమం తీసుకున్నాము. గవర్నమెంట్ బిల్లులు చెల్లిస్తలేదు, ఇన్ టైంలో చెల్లిస్తలేదు. 5-6 ఏళ్ల నుంచి కూడా కొన్ని చెల్లించని బిల్లులు ఉన్నాయి. మరి బిల్లులు చెల్లిస్తలేరా అంటే, నిన్న ముఖ్యమంత్రి గారు అన్నారు 20,000 కోట్లు చెల్లించినాము. 20,000 కోట్లు 5-6 ఏళ్ల నుంచి ఉన్న వాళ్ళకి చెల్లించలే, నిన్న మొన్న పనిచేసిన వాళ్ళకి చెల్లిస్తారు. మా మెంబర్స్ అందరు కలిసి R&B, పంచాయతీరాజ్, ఇరిగేషన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అందరి కాంట్రాక్టర్లు కలిసి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకొని వాళ్ళ అందరి ఏకాభిప్రాయంతో ఏమి చేయాలనేది ఆ రోజు నిర్ణయం తెలుసుకున్నాం. ఈలోపు గవర్నమెంట్ కన్నా ఏదన్నా మాకు అవకాశం ఇచ్చి చర్చలకు పిలిచో లేకుంటే ఈ రకంగా మీకు పేమెంట్లు ఇస్తామో అంటే మాత్రం అక్కడ అదే రోజు 18వ తారీఖు నాడు మేము కఠినమైన నిర్ణయం తీసుకోకుండా ఆపుదామని గవర్నమెంట్ కానీ ముఖ్యమంత్రి కానీ మమ్మల్ని ఆదుకొని మా బిల్లులు అనేది ఒక వ్యవస్థ, కాంట్రాక్టర్ వ్యవస్థ అగ్రిమెంట్ చేసినప్పుడు దానిలో కండిషన్ ఏంటంటే 3 నెలల లోపల ఫండ్స్ మీరు మొబిలైజ్ చేసుకొని వర్క్ స్టార్ట్ చేయాలంటారు. ఇప్పుడు 3 నెలలు కాదు 36 నెలలైనా పేమెంట్ రావట్లేదు. మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు పేమెంట్ ఎట్లా వచ్చాయి, ఇప్పుడు అలానే వస్తాయని చెప్పి సంతోషపడ్డారు. కాంట్రాక్టర్ల పరిస్థితి అంటే ఇవాళ అగమ్యగోచరంగా ఉన్నది. కాంట్రాక్టర్లు పనిచేస్తేనే ఒక రాష్ట్రం కూడా దేశం కూడా అభివృద్ధి అవుతుంది, మన యొక్క జీడిపి అభివృద్ధి అవుతుంది. కాంట్రాక్టర్ల పేమెంట్ కనుక సరిగ్గా ఇచ్చే ఉంటే ఇవాళ మార్కెట్లో డబ్బులు లేక మనీ ఫ్లోటింగ్ లేదు. మన యొక్క కాంట్రాక్టర్ల ప్రాబ్లం సాల్వ్ కావాలంటే ఎన్నిసార్లు చెప్పినా కూడా ఈ ప్రభుత్వానికి చెవిటోని ముద్దర శంకుదుకున్నట్టున్న తప్ప ఎవ్వరి కూడా సోది లేదు. కాబట్టి సోదరులారా, మా యొక్క ఇబ్బందులు తీరాలంటే కాంట్రాక్టర్లకు బిల్లులు సరిగ్గా పేమెంట్ ఇవ్వాలి. గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి పేమెంట్స్ ఎంత అద్భుతంగా వచ్చినాయి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇప్పుడు చేస్తున్న ప్రభుత్వాల వలన, ప్రభుత్వ నిర్ణయాల వలన చిన్న మధ్యతరగతి మాలాంటి కాంట్రాక్టర్లం, అంటే ఇప్పుడు ఈ నగరంలో భాగస్వామ్యాలు అవుతున్న మా కాంట్రాక్టర్లకు గత ప్రభుత్వంలో చేసిన సీఎం అసిస్టెంట్స్, పట్టణ ప్రగతి, ఎన్నో గ్రాంట్లు రాక 3-4 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. మేము ఒక 9 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నాము. అది ఎటు చెప్పుకోలేని పరిస్థితి. మా బ్యాంకులన్నీ ఎన్పిఐ అయిపోయినాయి. ఇప్పుడు మాకు ఫర్దర్గా లోన్స్ రావట్లేదు, మా బీజీలు లేక చాలా ఇబ్బంది పడుతున్నాము. మా ఒకటే సింగిల్ ఎజెండా ఏంటంటే వరుస క్రమంలో పేమెంట్ రావాలి. మొదలు పనిచేసిన వాళ్ళకు మొదలు పేమెంట్ రావాలి. నిన్న మొన్న బిల్లు పెట్టిన వాళ్ళకి పేమెంట్ వస్తుంది, గత 5-6 సంవత్సరాల కింద వాళ్ళకి పేమెంట్ వస్తలేదు. మా అసోసియేషన్ మెయిన్ ఎజెండా సీరియల్ వైజ్ పేమెంట్. సీరియల్ డబ్బు లేదంటున్నారు, డబ్బు లేకపోతే మీరు 100 రూపాయలు ఇస్తే 100 రూపాయలు కూడా సీరియల్ వైజ్ ఇది. అంతేగాని ఆ క్వశ్చన్కి మొదలిచ్చి ఈ మమ్మల్ని ఇబ్బంది పెట్టి బాగా ఇబ్బంది పెడుతున్నారు. ఇది పైసలు లేవనుకుంటా కొత్త టెండర్లు పిలుస్తూనే ఉన్నారు. వాళ్ళ కాట అడ్వాన్స్ 10% మొబిలైజేషన్ వచ్చి 15 సంవత్సరాల నుంచి తీసేసారు మొబిలైజేషన్. కానీ ఇప్పుడు మొబిలైజేషన్ ఇచ్చి వాళ్ళకి అడ్వాన్స్ ఇచ్చి వాళ్ళతో వర్కులు చేస్తారట. సరే, కానీ ఇప్పుడు మా పరిస్థితి ఏంది? మేము మా కాంట్రాక్టర్లు ఇప్పటికీ ఓరెన్కోరు చనిపోతాను, వర్కర్లకు ఇబ్బంది అవుతుంది, రోడ్ల మీద నడిచే పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి గారు మారినరు, మాకు చాలా సంతోషపడ్డాం. ఎందుకంటే అంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్ చూసినాం మేము. ఇట్లా మేము బిల్లు పెడితే వారం రోజుల్లో మాకు పేమెంట్ వస్తుండే. అట్లే వస్తుంది కావచ్చు రేవంత్ రెడ్డి గారు, ఎందుకంటే మాట మీద ఉంటారు, మా సమస్యలు తీరుస్తారని చాలా సంతోషపడ్డాం. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు అందరి సమస్యలు తీరుస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖే జీతాలు పడుతున్నాయి.
మేము కూడా మీ ప్రభుత్వంలో మనుషులమే, మీ ఇదే ప్రజలు మీ దగ్గర పనిచేస్తున్నాం, అంటే మా దగ్గర పనిచేసే వాళ్ళు మీ ప్రజలే, మేము కూడా వాళ్ళకి జీతాలు ఇవ్వాలి. 6 నెలలు 7 నెలల నుంచి మేము జీతాలు ఇవ్వలేకపోతున్నాం. దయచేసి మా వ్యవస్థను పూర్తిగా మీరు నిర్వీర్యం అయ్యేటట్టు చూడకుండా మేము వలసపోయే పరిస్థితులు రావద్దు. మీరు దయతలసి కంపల్సరీ మమ్మల్ని మా వ్యవస్థను ఆదుకుంటారని మాకు నమ్మకం ఉంది. అభివృద్ధిలో పనిచేస్తున్న కాంట్రాక్టర్లకు 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టిన తెలంగాణ ప్రభుత్వము ఎవ్రీ మంత్ ఒక 200-300 కోట్ల రూపాయల పేమెంట్ కూడా ఇవ్వలేకపోతుంది. దయచేసి మిత్రులు, మీడియా మిత్రులు దీన్ని కొంచెం హైలైట్ చేసి ఎవ్రీ మంత్ మాకు పేమెంట్ ఇవ్వాలని కోరుకుంటున్నాము.